ఓం శ్రీ గురుభ్యో నమః. మనం చేసేటువంటి సాధనలు కొన్ని ప్రయత్నపూర్వకంగా ఉంటాయి, కొన్ని అప్రయత్నంగా జరిగేటివి ఉంటాయి. నేను నా యొక్క సాధనలో చేసేటువంటి అనుభవాలను కొన్నింటిని షేర్ చేశాను. ఇంకొక విషయం ఏమిటంటే అప్రయత్నంగా జరుగుతుంటాయి. శక్తిపాతం ద్వారా జాగృతమైనటువంటి కుండలిని శక్తి, ఆదిపరాశక్తి, జ్ఞానవతి అయిన విశ్వశక్తి ఇక్కడ ఏ పేరు వర్ణించినా కానీ మనం మాయలో పడకుండా సాధన గురువులు చెప్పినటువంటి విధి విధానాన్ని అప్రయత్నంగా అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా శరణాగతి, సమర్పణ భావన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఈ సమయంలో కొన్ని సాధనలు ప్రయత్నపూర్వకంగా అంటే మన యొక్క సాధనలో ప్రయత్నపూర్వకంగా ఇంకా కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి అనే విషయాలను మీ అందరికీ చర్చించాను. మీ అందరికీ చెప్పినటువంటి విషయాలు ఈ యొక్క వాయిస్ రికార్డు ద్వారా మీరు వినండి. మన శరీరంలో 5 కోశాగారాలు ఉన్నాయని మనం ఎన్నో పురాణాలలో మనకు అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి నిధి నిక్షేపాలు అనగానే అమూల్యమైన సంపద, వారసత్వపు నిధులు మొదలైనవి దాచిపెట్టి ఉంచేదాన్ని కోశాగారము అంటారు. అలాగే మన శరీరంలో 5 కోశాలు కూడా ఉన్నాయి. అవేంటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. మరి ఈ కోశాలలో ఉన్నటువంటి భాండాగారం బయటికి ఎలా రావాలి? సాధన పరంగా రావాలి. ప్రయత్నపూర్వకంగా మనం చేసుకుంటూ మన యొక్క కర్మానుసారంగా మనం చేసుకుంటూ వెళ్తే కానీ ఈ కోశాగారం నుండి భాండాగారం అనేది నిధులు అనేటివి బయటికి రావు. నిధులు అంటే మనకు ఏవో బంగారు గనులు, కొండలు ఇవే గుర్తొస్తాయి. కానీ నీ శరీరంలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి జ్ఞాన భాండాగారం అనే సంగతి మర్చిపోకూడదు. అయితే చాలామంది ఏం చేస్తారంటే కొన్ని నేను చెప్పాను, ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు వెళ్ళండి, మీ యొక్క కొన్ని సమస్యల నుండి బయటపడతారు అని. ఇమాజినేషన్ అంటే మేము శవాసనంలో ఉండి అంటే శవాసనము ఎప్పుడు పడుకునే ముందు చేస్తాము అంటే నేను చెప్పే పాయింట్స్ వాళ్ళకి అర్థమవుతాయి, ఈ సాధన పరంగా అర్థమవుతాయి నేను చెప్పేటువంటి విషయాలు. ఎవరైతే నా ద్వారా విన్నారో వాళ్ళకి ఇవి కరెక్ట్గా అర్థమవుతాయి. మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము కూర్చొని ఉండి కూడా శవాసనంలా మేము ఇమాజినేషన్ చేసుకోవచ్చా అంటే ఎలా ఉంటుందండి? అది కరెక్ట్ కాదు కదా. శరీర ప్రయత్నం చెయ్యాలి, శరీరపరంగా మీరు ప్రయత్నపూర్వకంగా చేయాలి కొన్ని అనే విషయం కొద్దీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక లాయర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, పలానా చోట నేను పలానా వ్యక్తిని ఆత్మహత్య చేశాను, మరి నన్ను ఎలాగైనా మీరు రక్షించండి అంటే తనను ఎలాగైనా కాపాడి శిక్ష నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపించమని ప్రాధేయపడ్డాడు. ఒక లాయర్ని అడిగాడన్నట్టు. లాయర్ గారికి కూడా చాలా జాలేసిందంట. సరేలే, ఓ పని చెయ్యి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి అడిగినా అన్నింటికి సమాధానంగా బెబ్బెబ్బే అని తప్ప ఇంకో మాట మీరు మాట్లాడొద్దు అని చెప్తారు. అదొక్కటే నువ్వు చూసుకో, మిగతావి నేను చూసుకుంటాను అని లాయరు సమాధానం చెప్పాడు. కోర్టులో కేసు ఉంటుంది కదా, ఆ కేసు విచారిస్తున్న సమయంలో జడ్జి గారు ఏ ప్రశ్న వేసినా బెబ్బెబ్బెబ్బే అని అంటున్నాడంట తప్ప ఇంకో మాట లేని ఈ వ్యక్తి పట్ల జడ్జి గారు కూడా జాలి పడుతూ పొరపాటున ఈ అమాయకుడిని కేసులో ఎవరో కావాలని ఇరికించి ఉన్నారు అని భావించి ఇతన్ని నిర్దోషిగా పేర్కొంటూ కేసు కొట్టేశారంట. అప్పుడు లాయర్ గారు చాలా సంతోషపడ్డారు. అతను బయటికి రాగానే, చూసావా నేను ఎలా నిన్ను గెలిపించానో, మరి నాకు ఇవ్వాల్సిన వాటిని ఫీజు రూపంలో ఎప్పుడు ఇస్తావు అని అడిగాడంట. అప్పుడు లాయరు ప్రశ్నకి సమాధానంగా ఆ వ్యక్తి బెబ్బెబ్బే అని చాలా సీరియస్గా సమాధానం చెప్పారంట. దాంతో లాయరు నిశ్చేష్టుడయ్యాడు. చూడండి, సాధ్యమైనంత వరకు సాధనల్లో కూడా
ఈ కథను అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు సాధనల్లో కూడా పూజా క్రతువుల్లో, యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో ప్రయత్నపూర్వకంగా చేయాల్సినట్టు చేయాలి తప్ప బద్ధకంగానో నిర్లక్ష్యంగానో ఏమాత్రం శ్రమ లేకుండా, శ్రమ తీసుకోకుండా సర్వభావే అక్షతాన్ సమర్పయామి అంటూ మన తెలివితేటలతో భగవంతుణ్ణి కూడా బోల్తా కొట్టించేందుకు ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది అని గ్రహించాలి. మనకే నష్టం కలుగుతుంది అని మనం గ్రహించాలి. భగవంతుడు మనకన్నా కూడా చాలా తెలివైన వాడు అని మర్చిపోకూడదు అని ఇదొక కథ మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేనేదో చెప్పానని ఇమాజినేషన్ చేయండి, మీరు ఇలా చేయండి, ఆ సమస్యల నుండి బయటపడి మీరు సాధన పరంగా ప్రయత్నపూర్వకంగా ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేస్తారు అనే విషయాన్ని నేను కొన్నింటిని మీకు షేర్ చేస్తే, అందులో కొంత బద్ధకంగా నిర్లక్ష్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారన్నట్టు. ఈ కథను చాలా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అడిగే వాళ్ళకి, అలాగే నేను ఏవైతే చెప్పానో వాటి నుండి బయటపడడానికి, మీకు సమస్యలను తీర్చుకొని సాధనలో ముందుకు వెళ్ళడానికి నా ఈ ప్రయత్నము అని మీరు అర్థం చేసుకోవాలి. జై గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.